భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 11/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష అష్టమి బుధవారం అష్టమి రోజు సాయంత్రం 6:13 వరకు జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 5:22 వర్జన్ రాత్రి 1:34 నుండి 3:12 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:32 నుండి 12:21 వరకు సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:04 అమృత గడియ ఉదయం 8:11 నుండి 9:51 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు ప్రీతియోగం రాత్రి 9:15 విష్టి ఉదయం 6 బాబా సాయంత్రం 6:13 వరకు వినాయక చవితి మహోత్సవాలలో ఈరోజు చక్కగా 4వ రోజు అన్నమాట వినాయకుడు. ఈ 4వ రోజు వినాయకుని విశేషంగా ఆరాధన చేసుకోవచ్చు. అకించనార్తిమార్జనం నిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణవారణం అని గణపతిని విశేషంగా ఆరాధన చేసుకోవాలి. ఈ వినాయక చతుర్థి రోజుని ఈ రోజును 5వ రోజు కాబట్టి శక్తి గణపతిని ఆరాధించాలి. 5వ రోజు విశేషం, అందుకే 5వ రోజు నిమజ్జనం చేసేవాళ్ళు, 7వ రోజు నిమజ్జనం చేసేవాళ్ళు. 5వ రోజు 5 రోజు పూజ చేస్తే శక్తిని ఇస్తాడు. 9 రోజు అది విశేషమైన శక్తి అన్నమాట. 5వ రోజు పూజ కాబట్టి శక్తి గణపతిని ఈ శక్తి గణపతి ఎలా ఉంటారండి ఈయన అంటే కనుక ఆలింగ్యదేవి హరితం విషన్నం పరస్పరాశిష్టగతి నివేశం సంజారుణపాశస్ఫురణవాస్తం భయాపహం శక్తి గణేశమీడే భయాపహం శక్తి గణేశమీడే. ఈ శక్తి గణపతి మనకి సింధూర వర్ణంలో ఉంటారండి. సింధూర వర్ణం, గంగ సింధూరం అంటే ఆంజనేయ స్వామి సింధూరం. ఆ సింధూరారుణ కాంతితో ఉంటాడన్నమాట ఈయన. అలా ప్రకాశిస్తాడు. అలాగే పసుపు ఎరుపు రంగుల కలసిన తేజోపుణ్యం అన్నమాట. ఆ విధంగా ఆయన పచ్చని అందమైన స్త్రీదేవేరి తన యొక్క ఎడమ పార్శ్వం మీద అంటే ఎడమ తొడ మీద నిలుపుకొని 4 చేతుల్లోనూ కూడా చేతులతోనూ ఒక ఆమెను కౌగిలించుకొని ఉండే ఈ శక్తియుతుడైన గణపతిని ఆమె కటిప్రదేశం అంతా దగ్గరకు లాక్కునేటట్లుగా దర్శనమిస్తాడీన. అంతేకాదు మిగిలిన 3 చేతుల్లోనూ కూడా పాశము అంకుశము అభయముద్ర కూడా ఉంటాయి. ఈ శక్తి గణపతి ఎడం వైపున శక్తి ఉంటుంది, అమ్మవారు ఉంటుందన్నమాట. ఆ శక్తితో ఉంటాడీన. ఆవిడ దృష్టిని లాగే విధంగా ఉంటాడు. మిగతా 3 చేతులు ఆ భుజం మీద చేయి వేస్తాడు ఈయన. మిగతా 3 చేతులు పాశ అంకుశం అభయముద్ర మీకేం పర్వాలేదు నేను ఉన్నాను, శక్తిని మీకు ఇస్తాను అని దివ్యశక్తి మనకు శారీరకంగా శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, భక్తిని, అన్ని శక్తి స్వరూపాలు అవన్నీ కూడా ఆయన ఇస్తాడు. అటువంటి శక్తి గణపతిని ఈరోజు ఆరాధిస్తే విశేషమైన శక్తి మనకు కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి అనుకూలంగా ఉంది. సింహ కన్య తోల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి అనుకూలంగా ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సహిష్ణు ఓం సహిష్ణవే నమః అనేటువంటి నామం విష్ణు సహస్రనామంలో 144వ నామం. హిరణ్యాక్ష దుష్టరాక్షసులు సంహరించుటకై సహిష్ణు అనబడ్డాడు స్వామి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. కాబట్టి దుష్ట సంహారం కోసం అవతరించాడని గీతలో చెప్పినట్లుగా క్షమాస్వరూపుడైనటువంటి ఈయన ఈ నామం అర్థం కూడా చెప్పబడుతుంది. తను ఆశ్రయించిన భక్తుల యొక్క దోషాలు క్షమించే గుణం కలిగినటువంటి వాడు భగవంతుడు. మనస్సున మళ్ళీ ఇంకోసారి తప్పు చేయకూడదన్నమాట. మనస్సులో దుర్గుణాదులు నాశనం చేసేటువంటి వాడు, దుష్టభావాలు తొలగించేటువంటి వాడు, దుర్గుణాలు తొలగించేటువంటి వాడు, క్షమను కలిగించే క్షమాస్వరూపుడైన భగవానుడి అగుట చేత సహిష్ణు సహిష్ణవే నమః అని స్వామివారికి చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.